అందరికీ నమస్కారం అండి. ఒకరోజు ఏదో ఆడియో ఫంక్షన్లో అనుకుంటాను, సుకుమార్ గారు నాని గురించి ఒక మాట అన్నారు. నాని సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడని. అది పర్ఫెక్ట్ అండి, అది చాలా చాలా కరెక్ట్. ఎందుకంటే మామూలుగా వృత్తి వ్యాపకం రెండు వేరే వేరే ఉంటాయి ఎవరికైనా. ఆ రెండు నాని విషయంలో మాత్రం రెండు ఒకటే, అది సినిమా. షూట్లో లేడంటే ఓన్లీ కథలు వింటూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ మేనేజర్ వెంకట్కి ఫోన్ చేశాను నేను. ఒక రోజంతా ట్రై చేశాను తను కలవడానికి. ఆ ఒక్కరోజు 6 కథలు విన్నాడంట తను, 6 స్టోరీస్. అది చాలా చాలా తక్కువ మందికి ఉండే కమిట్మెంట్ అది. అంటే నాని గురించి మాట్లాడటానికి నాకు 2 నిమిషాలు సరిపోదండి. ఐ నీడ్ మచ్ టైం. సో ఇది రైట్ కాదు. మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం జెమినీ న్యూస్లోనో జెమినీ మ్యూజిక్లోనో, అప్పుడు మాట్లాడుకుందాం. మారుతి గారు, మీరు మరి మమ్మల్ని అలా నుంచోబెట్టి స్కూల్ సార్, మరి ఇందాక చూసారు కదా కాలేజీలో అటెండెన్స్ తీసుకున్నట్టు, రోల్ కాల్ తీసుకున్నట్టు కిరణ్ గారు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను మామూలుగా. అంటే ఇది జెమినీ మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ మేము ఎంజాయ్ చేయగలిగే ప్రోగ్రామ్ అవుతుంది సార్. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. యాక్చువల్గా నాని గారి గురించి అంటే మామూలుగా మీకు సినిమాల్లో చూసిన నాని గారు వేరుగా ఉంటారు, అంటే నిజ జీవితంలో కొంచెం వేరుగా ఉంటారు. అంటే వేరుగా ఇన్ ద సెన్స్, నాకు బలబల మగాడవే స్క్రిప్ట్ ఆయన కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అప్పుడు యాక్చువల్గా అంటే సక్సెస్లు కొన్ని సక్సెస్ అవ్వట్లేదు, కొన్ని కొంచెం డౌన్లో ఉన్నారు. ఆయన బయటికి రాగానే నాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు బాగా. సార్ అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఫెయిల్యూరు ఒక సైకిల్, అది నెక్స్ట్ నాకు మనకి రాబోయేదంతా సక్సెసే కదా, అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నిజంగా అంత పాజిటివ్గా థింక్ చేసే పర్సన్, నిజంగా అలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు లైఫ్లో. నాకు నిజంగా ఒక మంచి ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. నెక్స్ట్ ఈరోజు నిజంగా బలబల మగడవే రిలీజ్ అయ్యి 1 year అయింది, ఒక బ్లాక్ బస్టర్ మూవీ. నాకు నిజంగా ఒక గిఫ్ట్, ఆయన అలాంటి గిఫ్ట్ ఇచ్చారు. నా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి సినిమా ఇచ్చారు. ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి, సార్ బలబల మగడవే 2 చేద్దాం సార్, ఫిక్స్ అయిపోండి అన్నాను. నిజంగా ఆయన చేసే ప్రతి సినిమా కూడా నేను చాలా, అంటే నా సొంత సినిమాలాగా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ ఫిలిమ్స్ ప్రతి పోస్టర్ కూడా నిజంగా చాలా పాజిటివ్గా, ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 months వచ్చేసినా ఆయన చూడాలనే యాంగ్జైటీ ఉంటుంది ఆడియన్స్లో. నిజంగా ప్రతి సినిమా కొత్తగా తీసుకుంటూ వెళ్తున్నారు. నాని గారి దగ్గర నుంచి ఇలాంటి మంచి సినిమాలు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే విరించి చాలా కష్టపడి, అంటే నేను ఒక డైరెక్టర్ని అట్లా చూపించుకునే పర్సన్ కాదు. నిజంగా ఉయ్యాల జంపాల కానీ, తను పెట్టుకునే టైటిల్ కానీ తన టేస్ట్కి తగ్గట్టుగా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. అలా కిరణ్ గారు ఎంత మంచి మేకరో మనం ఆయన గురించి చెప్పక్కర్లేదు. డెఫినెట్గా గోపి సుందర్ ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చి ఉంటారు. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే. అసలు నేనెందుకు మగాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఊరించకే మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?